నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటకలోని ఒక జిల్లా కోర్టు ఒక వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తూ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే అతను తన మొబైల్ ఫోన్ మూమెంటు సదరు ఎస్హెచ్ఓ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్కి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి షేర్ చేయాలి. అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎవరింట్లో ఎంతసేపు ఉంటున్నాడు, ఏ ప్లేస్లో ఉంటున్నాడు, ఈ మూమెంట్స్ అన్నీ సదరు ఎస్హెచ్ఓకి అంటే ఐఓకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి కండిషన్తో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశాడు సదరు వ్యక్తి కర్ణాటక హైకోర్టులో. నా వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించే విధంగా ఈ కండిషన్ ఉంది, ఇది తప్పు, ఇది నా ఫండమెంటల్ రైట్కి వయోలేట్ చేసినట్టుంది, కాబట్టి ఈ రిలాక్సేషన్ని తీసేయండి అంటే గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు. జస్టిస్ నాగప్రసన్న కరెక్టే, ఇతని మూమెంట్ను హరించేటట్టుంది, వ్యక్తిగత మూమెంట్ను ఈ విధంగా వయోలేట్ చేసినట్టుంది, ఈ కండిషన్ తప్పు. కండిషన్స్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళొద్దనో, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమనో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఇన్ఫామ్ చేసి వెళ్ళమనో అటువంటివి ఉండాలి. కానీ అతని మూమెంట్ని కంట్రోల్ చేసే విధంగా ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడో షేర్ చేయమని అన్నది అది ప్రిన్సిపల్స్ ఆఫ్ వయలెన్స్ను అవుతుంది, నేచురల్ జస్టిస్కి ఎగ్నెస్ట్గా ఉంది, ఆయన ఫండమెంటల్ రైట్కి ఎగ్నెస్ట్గా ఉంది అని చెప్పేసి ఆ కండిషన్ని తొలగించడం జరిగింది హైకోర్టు.